అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ తీపి కబురు. సంచలన ఆదేశాలు, జీతాలు అయితే పెరుగుదల. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్. ఇంతకీ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక పండుగ చేసుకోవచ్చు. ఎందుకంటారా, మీరు సంతోషపడేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మోదీ సర్కార్. ఇందులో భాగంగానే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 50% నుంచి మరో 3% పెరిగింది. దీంతో 53% చేరుకుందని సంతోషపెట్టారు. అయితే ఇప్పుడు మరొక సంతోషకరమైన వార్తను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. సో దానికి సంబంధించి కోటి మంది కంటే ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు 50% డిఎన్ఎస్ అలవెన్స్ పొందిన విషయం తెలిసిందే. ఇకపై 53%కి మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL, MTNLలో పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రాట్యుటీని కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచింది. ఈ కంపెనీల ఉద్యోగుల గ్రాట్యుటీని ఏకంగా 5 లక్షలు పెంచింది. అంటే 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. సవరించిన కొత్త పరిమితి అనేది జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మార్గదర్శకాలను ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు నిబంధనల ప్రకారంగా డిఏ 50% చేరిన క్రమంలో ఇతర అన్ని అలవెన్స్లో కూడా 25% మేర పెంచినట్లు తెలిపింది సెంట్రల్ సర్కార్. సో అయితే ఇప్పుడు కేంద్ర కేబినెట్లో తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు బేసిక్లో డిఏ అనేది 53% పెరిగిందని చెప్పాలి. అయితే ఈ పెంపు అనేది జూలై 1, 2024 నుంచి లెక్కలోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు. డిఏ 50% దాటినట్లయితే చాలా అలవెన్స్లు కూడా పెంచాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని 7th పే కమిషన్ సంఘం సిఫార్సు చేస్తుంది. దీంతో దాదాపు 13 రకాల అలవెన్స్లో 25% పెరుగుదల కనిపించే అవకాశం ఉందంట. జనవరి 1 నుంచే శాలరీలో ఈ మార్పులు వస్తాయని తెలుస్తుంది. పెరిగిన డిఆర్తో 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. సో మరికొన్ని రోజుల్లో అంటే 2025 జనవరి నుంచి డిఎన్ఎస్ అలవెన్స్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. అయితే ఈ సమాచారం ఏఐసిపై ఇండెక్స్ డేటా ఆధారంగా క్లియర్ అవుతుంది. అంటే మొత్తం మీద ఉద్యోగులకు డిఏ పెంపు దాదాపు 3%గా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత ట్రెండ్లు జనవరి 2025 నాటికి డిఎన్ఎస్ అలవెన్స్ 56%కి చేరుకోవచ్చు కూడా.